హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇది నా ఫస్ట్ మార్నింగ్ వ్లాగ్. మీ అందరికీ స్వాగతం అండి. నావి చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు, ప్లీజ్ వాటిని కొంచెం అవాయిడ్ చేసేసేయండి. సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోద్దామా? అందరికీ మార్నింగ్ వ్లాగ్ అంటే ఏముంటుందండి, ఎవ్రీ మార్నింగ్ పిల్లలు ఉన్న వాళ్ళకైతే లంచ్ బాక్స్, స్నాక్స్, టిఫిన్ ఇదే కదా, అండ్ ఛాయ్. మనకైతే ఛాయ్తోనే మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. నేనైతే ఒక పక్కన ఛాయ్ పెట్టేశాను, ఒక పక్కన రైస్ పెట్టేశాను రైస్ కుక్కర్లో. ఈరోజు వాళ్ళకి లంచ్లోకి ఆలు ఫ్రై చేద్దామని చెప్పి అనుకున్నా. సో అదే ఆలు కట్ చేస్తున్నాను. ఆలు ఫ్రై కొంచెం ఇష్టంగా తింటారు లంచ్లో. అవే గ్రేవీస్ అయితే మళ్ళీ బాక్స్ రిటర్న్ వస్తుంది. ఫ్రైస్ అయితే కొంచెం ఇష్టంగా తింటారు. అందుకే మ్యాక్సిమం మార్నింగ్స్ నేను ఫ్రైసే ప్రిఫర్ చేస్తాను. ఇంకా మళ్ళీ కావాలంటే మళ్ళీ నేను ప్రిపేర్ చేసుకుంటాను, ఒకవేళ సరిపోకపోతే. ఓన్లీ వాళ్ళ మటుకే చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ ప్యాన్ పెట్టేసాను. ఇక ఇక్కడ కర్రీ కూడా స్టార్ట్ చేసేసిన. ఒక పక్కన చాయ్ మంచిగా బాయిల్ అవుతుంది, ఒక పక్కన ఆలు ఫ్రై చేసేసాం. అండ్ టిఫిన్లోకి దోశ చేద్దామని చెప్పి ఇక్కడ మిక్సీ ఆన్ చేసుకుంటున్నాను. పప్పు తీసుకున్నాను మిక్సీలో, అది ఆ క్లిప్ మీకు కనబడదు, పక్కన ఉంది. సో అదే టిఫిన్లోకి ఇంకా దోశ చేద్దామని చెప్పేసి మిక్సీలో మంచి. బట్ ఈరోజు మా పిల్లలు దోశ తినలేరు. సో టైం అంతా వేస్ట్ అయింది. మార్నింగ్ వాళ్ళు మిల్క్ తాగేసి వెళ్ళిపోయారు ఈరోజు. ఒక పక్క ఇక్కడ ఇది కలుపుతూ మరో పక్కన అది, ఇవి రెండు మేనేజ్ చేసుకోవాలి కదా. మా పిల్లల్ని నేను మధ్యలో వెళ్తూ ఉంటాను వాళ్ళని లేపడానికి, బట్ వాళ్ళు లేవరు. ఇటు కిచెన్లోకి వస్తాను, మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్తాను. అదిగోండి మళ్ళీ వెళ్ళాను. ఇప్పుడు ఇంకా వాటర్ బాటిల్స్ ఇంకా వాష్ చేస్తున్నా. వాటర్ కంపల్సరీ కదండి, డైలీ కంపల్సరీ వాష్ చేసి వాటర్ నింపి పెడతాను బాటిల్స్లో. ఇక్కడ మా చిన్న పాపది వచ్చేసి పర్పుల్ కలర్ అన్నమాట, పెద్ద పాపది వచ్చేసి నార్మల్ సిల్వరే. ఇక్కడ నింపేసి ఇంకా వాళ్ళకి పెడదామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా రైస్ అయిందా లేదా మళ్ళీ ఒకటి చెక్ చేసుకుంటున్నా. ఇంకా గిన్నెలు ఉంటే చదివేస్తున్నా. మాకు మేడ్ వస్తుంది అనమాట, తను నార్మల్గా గిన్నెలు చేసేసి ఇల్లు చేసేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వస్తుంది తను, అందుకే ఇవి చదిరేస్తున్నా తొందరగా. నైట్ చదరలేదు. ఇంకా తెలుసు కదండి మనకి ఎంత లేజీ ఉంటుంది. ఇంకా అలా చదువుతూ ఉన్నాను గిన్నెలన్నీ ఫాస్ట్గా. మార్నింగ్ మనకి టైం ఉండదండి. ఇక ఇక్కడ ఓపెన్ చేసాను, డైరెక్ట్ మాకు సన్ వస్తుంది. 2 డోర్స్ ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్ డోర్ ఓపెన్ చేయడం డైరెక్ట్ సన్. ఇంకా ఫ్లవర్స్ చూడండి, ఇది మా చెట్లే. అదిగోండి వచ్చేసింది మా మేడ్, గిన్నెలు తోముతుంటాను. ఇంకా మా పెద్ద పాపది ఇంకా స్నానం అయిపోయింది. తను షెడ్ బటన్స్ పెట్టుకుంటుంది, కిందది పైనకి కిందకి. అందుకని చెప్పి మళ్ళీ నేనే వచ్చి పెడుతున్నా. చూడండి ఒక ఎలా తొంగి చూస్తుందో. ఇంకా రెడీ చేస్తున్నాను, యూనిఫామ్ వేస్తున్నా, బెల్ట్ పెడుతున్నా. చిన్న పాప సతాయించదు కానీ పెద్ద పాపని కొంచెం చాలా సతాయిస్తుంది. ఇక్కడ ఇంకా షూస్ కూడా వేసేస్తున్నా, ఇంకా టైం లేదు. ఇద్దరికి ఒకేసారి రెడీ చేయమని కొట్లాడతారు, రోజు అదే కొట్లాట ఇద్దరిది. ఈరోజు కొంచెం ఇంకా లాక్ చేయాలని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్న, ప్లీజ్ సతాయించకండి అని చెప్పి. అందుకే కొంచెం నా మాట వింటున్నారు. సో ఇంకా రెడీ అవుతున్నారు. ఏంటో మార్నింగ్ హడావిడి, ఉరుకులు పరుగులు ఇదేముంటుంది కదండి అందరికీ. బట్ వాళ్ళు వెళ్ళాక ఫ్రీ అయిపోవచ్చు. ఇంకా వాళ్ళు వెళ్ళేదాకా తప్పదు, కొంచెం ఇంకా పెద్దగా వరకు కష్టపడాలి పిల్లలు. ఇక్కడ మా పాపని రెడీ చేస్తున్నా నేను. హెయిర్కి అంతా వాటర్ ఉందని చెప్పి తుడుస్తున్నాను అనమాట. అది వచ్చింది మమ్మీ, ఇప్పుడు చూస్తుంది నమస్కారం పెడుతుంది. నేనే చెప్పాను నమస్కారం పెట్టు మా ఫ్రెండ్స్ అందరికీ అని చెప్పి. ఇప్పుడు మా చిన్న పాపని రెడీ చేస్తున్నా. పెద్ద పాపది అయిపోయింది. ఇప్పుడు ఈమెకు షర్ట్ బటన్స్ పెట్టి ఈమెకు కూడా ఫ్రాక్ వేసేసి, స్కూల్ అయితే ఇక్కడ నియర్ బై దగ్గరనే మాకు, 10 minutes పడుతుంది అంతే. వాకబుల్గా అయితే కాదు. ఇంకా వాళ్ళ డాడీయే డ్రాప్ చేస్తాడు పిల్లల్ని, తీసుకురావడం తీసుకెళ్ళడం. చిన్న ఆమెను కూడా ఇంకా రెడీ చేస్తున్నా. ఇంకా ఇంతే అండి మార్నింగ్ వ్లాగ్స్లో మనకి ఇంకేముంటాయి. నేను అదే ట్రై చేస్తున్నాను, నేను నేర్చుకుంటున్నాను.
కొత్త ఛానల్ అండి నాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్స్లో పెట్టండి. నేను కూడా ఇంకా నేర్చుకుంటా ఫర్దర్గా ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి. ఇప్పుడే నాకు ఎడిటింగ్ అది కూడా నేను నేర్చుకుంటున్నా. చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. కొంచెం ప్లీజ్ మీకు ఏమైనా నా వీడియోలో మిస్టేక్స్ అనిపిస్తే కింద కమెంట్ చేయండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటా. ఇక్కడ మా పాపకి హెయిర్ ఇంకా దూస్తున్నా. హెయిర్ చాలా ఉండేది, నేనే కట్ చేయించేసిన. ఇక్కడ షోల్డర్ లెంత్ వరకు ఉండేది, మంచిగా పోనీటైల్ వస్తుండే. పెయిన్లు చాలా అయినాయని చెప్పేసి కట్ చేసిన. ఇంకా పెయిన్లు ఉంటే వాళ్ళకి మైండ్ అంతా దాని మీదే కదా పాపం. ఇంకా అందుకనే ఇంకా లంచ్ బాక్స్ నేను కట్టేశాను, కాకపోతే నేను వీడియో తీయలేదండి. ఇంకా వీళ్ళకి నాప్కిన్స్ లంచ్ బాక్సెస్ పెట్టేస్తున్నా. మా పిల్లలు కూడా ఎట్లా వెయిట్ చేస్తున్నారు, తొందరగా మమ్మీ అని చెప్పి వెయిట్ చేస్తారు ఇద్దరు. ఇంకా ఇంతే, నాకు ఫస్ట్ అని చెప్పి ఇక్కడ వెళ్ళిపోతుంది మా పాప. బాయ్ చెప్పేసిన. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయా. శ్రావణంలో ఫస్ట్ డే కదా, అమావాస్య తర్వాత, అందుకని చెప్పి పూజ చేద్దామని. ఇక్కడ ఫ్లవర్స్ ఇవి మా చెట్టువే అండి, బాగున్నాయి కదా, ఎంత న్యాచురల్గా ఉన్నాయో. నాకు చాలా ఇష్టం ఇవి చెట్లను పెంచుకోవడం అంటే. ఈ చెట్లను పెంచిన నుంచి కొంచెం పువ్వులు కొనడం కూడా తగ్గింది. ఇంకా దేవునికి ఫ్రెష్గా మన చేతితో మనం పెంచుకున్న పూలను పెడితే ఆ సంతోషం వేరుంటుంది కదా, హ్యాపీనెస్ వేరుంటుంది ఎంతైనా మనం పెంచుకుంటే. అవే మందారాలు ఇంకా రోజ్ ఫ్లవర్స్ బాగానే వచ్చినాయి ఆ రోజు. ఇంకా ఈరోజు దేవుని పూజించడంతో నా డే స్టార్ట్ అవుతుంది. అమావాస్య అయిపోయింది కదా, సో ఫొటోస్ అన్నీ తీసి నీట్గా క్లీన్ చేసి అన్నీ ఫ్రెష్గా నేను బ్లౌజ్ పీస్ వేస్తానండి కబోర్డ్లో. చాలామంది చెప్పారు న్యూస్ పేపర్స్ కూడా వేయచ్చు, ఏం కాదు అని. కానీ న్యూస్ పేపర్స్ వద్దని చెప్పి ఇంకా మా మదర్ వాళ్ళు చెప్పారు, వద్దు పేపర్ మీద అన్నీ ఏవేవో న్యూస్లు ఉంటాయని చెప్పి, ఎందుకు ఇంకా మనకి నెగిటివిటీ వద్దులే, ఉన్న చాలా అని చెప్పి ఇంకా బ్లౌజ్ పీసే ఒకటి తీసేసుకొని మంచిగా క్లీన్ చేసేసి ఇక్కడ వేసుకుంటున్నాను. పూజ ఇంకా చేద్దాం, ఇంకా శ్రావణంలో ఫస్ట్ డే కదా అని అన్ని ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని ప్రిపేర్డ్గా ఉన్నాను నేను చేద్దామని చెప్పి. కానీ దీపం వెలిగించి ప్రశాంతంగా కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ డే అంతా చాలా పీస్ఫుల్ ఉంటుంది. తర్వాత ఇంకా చిన్న పనులు చేసుకుంటూ రొటీన్ కొనసాగిస్తున్నాను. పిల్లల్ని రెడీ చేయడం, సర్దుకోవడం, బ్రేక్ఫాస్ట్, ఇలా నా డే స్టార్ట్ అవుతుందంటే డైలీ. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతనే మెల్లిగా దేవునికి పూజ చేసుకుంటాను. మార్నింగ్ అంటే ఇంకా అవ్వదు, తొందరగా లేస్తే అవుతుందేమో కానీ మనకు అంత హడావిడి ఏం లేదు కదా. వాళ్ళు వెళ్ళినాక హ్యాపీగా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంకా పూజ అని. నేనే ఎప్పుడైనా ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతనే చేసుకుంటాను. మా హస్బెండ్ కూడా పెడతాడు దీపం, అట్లేం లేదు, ఇద్దరం షేర్ చేసుకుంటాం. బట్ ఇంకా ఎక్కువ మ్యాక్సిమం నేనే చేస్తాను. ఇంకా మీకు తెలిసిందే కదా, మగవాళ్ళకి అంత పేషెన్స్ ఉండదు. బట్ ఓకే, హెల్ప్ చేస్తాడు, అట్లేం లేదు. బట్ ఈరోజు మాత్రం నేను చాలా బిజీగా ఉన్నా. ఎర్లీ మార్నింగ్ ఫొటోస్ అవన్నీ తీసుకొని కొంచెం బిజీ అయ్యాను. బట్ ఓకే, హ్యాపీ అనిపించింది, నాకు చాలా పీస్ అనిపించింది. ఎంతైనా దేవుడికి చేసుకున్నంత హ్యాపీనెస్ ఎందులో రాదు, ఇది మాత్రం ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇంకా ఎవరికి ఎట్లుంటుందో నాకైతే తెలియదు, కానీ నా ఒపీనియన్ అదండి. ఇక్కడ నేను దీపాలు అవన్నీ మంచిగా నీట్గా తోమేసుకున్నాను. గంధం ఇంకా కుంకుమ పెడుతున్నాను. 2 దీపాలు. మాకు ఎక్కువ ఫొటోస్ అయితే లేవు, 2 ఫొటోస్, శివుడిది ఇంకా లక్ష్మీదేవిది. ఎక్కువ ఫొటోస్ పెట్టుకుంటే ఎక్కువ పని ఉంటుంది కదా. అయినా రీసెంట్ అంటే సపరేట్ అయ్యాం కాబట్టి ఇంకా తక్కువనే ఫొటోస్. ఇంకా అట్లా కొనసాగిస్తున్నా. చూస్తా ముందు ఫ్యూచర్లో ఏమన్నా ఫొటోస్ యాడ్ చేయాలా ఏంది అని చెప్పి. ప్రస్తుతానికైతే 2 ఫొటోస్ ఉన్నాయి. ఈ దీపం వచ్చి మట్టి దీపం అండి, నేను తులసమ్మ దగ్గర పెడతాను అది. ఇంకా ఆమెకు కూడా కుంకుమ పసుపు పెట్టేసి రెడీ చేసుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ పీస్ నేను వేస్తున్నాను కబోర్డ్లో, చిన్న కబోర్డ్ మాది, చిన్న కిచెన్, ఏదో ఇంకా అట్లా అడ్జస్ట్ అవుతున్నాం. గ్రీన్ బ్లౌజ్ పీస్ దొరికింది ఈరోజు, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్దగా అయిందని చెప్పి ఫోల్డ్ చేస్తున్నాం. ఇంకా అలా పెట్టేసుకున్నాం. డే అంతా బిజీ ఉన్నా మన కోసం మనం కొద్దిసేపు సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం.
ఇలా నా రోజు ఉదయం మొదలైంది. నా రోజంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నాకు టెన్షన్ కూడా అవుతుంది మాట్లాడుతుంటే, కొంచెం వాయిస్లో తడబడుతున్నాను, ఏమనుకోకండి. ఫస్ట్ టైం కదా, సో చాలా నేర్చుకోవాలి నేను. ఇక్కడ రాగి జావ చెంబు పెట్టేసి వాటర్ నింపేసిన, అందులో ఒక ఫ్లవర్ పెట్టేసి ఇంకా దేవుళ్ళకి ఫొటోస్ కూడా ఫ్లవర్స్ పెడుతున్నాను. ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటూ రొటీన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో ఫాస్ట్ చేయాలా స్లో చేయాలా నాకు అంతగా తెలియట్లేదు, బట్ నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం ఫాస్ట్ చేశాను. ఇంకా అట్లా ఫ్లవర్స్ అన్నీ పెట్టుకుంటూ అమ్మవారికి, శివుడికి, ఇవి ఇంట్లో ఫ్లవర్స్ కూడా ఉండే, చెట్టు అయిపోయినాయి, అవి ఇంకా సరిపోలే, నిండుగా ఉండాలని చెప్పి మళ్ళీ చామంతులు తీసి మళ్ళీ ఫొటోస్కి పెడుతున్నాను. చూడండి, ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి, ఎంకరేజ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. అండ్ ఇదేదో నోటిఫికేషన్ కూడా వచ్చింది కదా, Feb 1 నుండి 1000 కాకుండా 2000 సబ్స్క్రైబర్స్ అండ్ 8000 వాచ్ అవర్స్ పెంచారని చెప్పి. అది నిజమో ఫేకో నాకైతే తెలియదు, కానీ యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్స్ వీడియో చేసి పెట్టారు. నేను చూసాను, ఎందుకో చాలా టెన్షన్ అయింది. ఏందబ్బా, మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాం కదా, ఇదేంది పెద్ద బాంబు పేల్చింది యూట్యూబ్ బోర్డ్ అని చెప్పి అనుకున్నాం. టెన్షన్ అయితే అవుతుంది, లిటరల్లీ చాలా టెన్షన్ అవుతుంది. కానీ ఇంకా మా ఫ్రెండ్స్ మా వాళ్ళందరూ అన్నారు, ఎందుకు టెన్షన్, ట్రై చేయి, ప్రయత్నం చేస్తున్నావు, ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదా. చూడు, ఇంకా 5 months టైం ఉంది, చూడు, నీ వీడియోస్ కూడా నచ్చకుండా ఉంటుందా, కొంతమందికైనా నచ్చుతుంది కదా. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాచ్ అవర్స్ వస్తాయి, ఏం టెన్షన్ పడకు, నువ్వైతే ప్రయత్నం అయితే చెయ్యు. 5 months నేను అదే అనుకుంటున్నా, ఒక 5 months చేద్దామని. బట్ ఇంకో నా క్లోజ్ ఫ్రెండ్ అన్నది, 5 months ఎందుకు చేస్తావు, నెక్స్ట్ కూడా రిపీట్ చేయొచ్చు కదా, ఇంకో 1 year కూడా ట్రై చేయొచ్చు కదా. 2-3 years పడుతుంది చాలామందికి, 4-5 years కూడా పడ్డ వాళ్ళు ఉన్నారు మానిటైజేషన్ కావడానికి. దానికి నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పి. కానీ ఏంటో ఇంకా భయమైంది అట్లా. ఇక్కడ నా పూజ కంప్లీట్ అవుతుందండి. దేవునికి ఇంకా ఫ్రూట్స్ పెట్టి చేసుకుంటున్నాను. ఏదో ఇంకా మానిటైజేషన్ టెన్షన్లోనే ఉన్నాను నేను ప్రస్తుతానికి. ఇంకా సరేలే, నడుస్తుంది, ఎట్లా నడిచేది అట్లా ఉంటుంది. దేవుడు ఉన్నాడు కదా మనకి, దేవుడు చూసేసుకుంటాడు. అందుకని నేను దేవుడిని చాలా గట్టిగా నమ్ముతాను. దేనికైనా ఏ పని స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ మా దేవునికి మొక్కుకొని ఇంకా స్టార్ట్ చేస్తాను. ఆ డే కూడా నాకు చాలా పీస్ ఉంటుంది. ఇక్కడ దీపాలు అయితే పెట్టేసినాం. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఏముంది, హారతి ఇవ్వడం. హారతి కూడా ఇచ్చేస్తాను ఇంకా వీడియోలో. మనం లాస్ట్కి వచ్చేస్తున్నాం వీడియో. ఇక్కడ సాంబ్రాణి తీసి ముట్టిస్తున్నాను. అదేందో ఆ సాంబ్రాణి, అగరబత్తి అవి ముట్టియకపోతే దీపం ముట్టించిన ఫీలింగ్ ఉండదు. నాకైతే మ్యాక్సిమం అందరికి అట్లనే ఉంటుంది. సో ఇక్కడ సాంబ్రాణి ముట్టిస్తున్నాను. ఇంకా అలా జరుగుతూ ఉంది నా పూజ. ఏమో చాలామంది చాలా ఏవేవో ప్రసాదాలు, నైవేద్యాలతో చాలా చేస్తారు. నేను కూడా చేస్తాను, కానీ అంత మనకి నార్మల్గా ఉందండి భక్తి. ఓకే, చెయ్యగలుగుతా నేను. నాకు తెలిసిన మట్టుకైతే నేను ఇంతే చిన్న ప్రసాదాలు అవి చేసుకొని చిన్నగా ఇట్లా పూజ చేసుకొని ఎండ్ చేసేసుకుంటాను నేను. ఆర్భాటాలు చేసేసి దేవుళ్ళని కంగారు పెట్టి నాకు అట్లయితే రాదు. జస్ట్ సింపుల్గా నీట్గా చేసుకుంటా నేను. చాలామంది ఇట్లా నాలాగా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో అలా చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ అండ్ లైక్ చేయండి. ఇక్కడ సాంబ్రాణి అయితే ఒకటి కాదు ఇంకొకటి కూడా ముట్టిస్తున్నా. ఫస్ట్ డే కదా, శ్రావణం అని చెప్పి బాగా సాంబ్రాణి వస్తే ఇంకా పాజిటివిటీ ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకోటి కూడా ముట్టించేసిన ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక అగరబత్తిలు కూడా ముట్టేస్తున్నా. ఇంకా ఫైనల్కి వచ్చేసినాం. నెక్స్ట్ ఇంకా హారతి కూడా ఇచ్చేస్తాను ఇంకా దేవుడికి. అలా ఇంకా శ్రావణం, చాలామంది అయితే 1 month అట్లా నాన్ వెజ్ తినకుండా శ్రావణం పాటిస్తారు. నేను యాక్చువల్గా ఈ ఇయర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నాకు అంతగా తెలీదు. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఈ ఇయర్ ఇంకో వద్దు కొంచెం అని అనుకుంటున్నాను. కొంచెం బ్రేక్ వచ్చింది, పర్వాలేదు, ఏదైనా మన మంచికే.
నెక్స్ట్ ఇయర్ నుంచి నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో మీకు నేను చెప్తాను స్టార్ట్ చేసేది కూడా. నాకు చెప్పండి, ఐడియాస్ ఇవ్వండి, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇలాగే మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను, ఎంకరేజ్ చేయండి. ఇంకా మా పిల్లలవి కూడా పెడుతూ ఉంటాను బ్లాగ్స్ అంటే కష్టం కానీ షార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ రేపు ఇండిపెండెన్స్ డే కదా, ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను పిల్లలతో, మంచి ఎంటర్టైన్మెంట్గా వాళ్ళతో స్పీచ్ చెప్పడం కానీ కొన్ని గేమ్స్ అవే అని ప్లాన్ చేసుకుంటున్నాను. ఓకే, ఇదండి వ్లాగ్. బాయ్.